మార్కెట్ పడ్డానికి ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా $95 పర్ బ్యారెల్ కి వెళ్ళడానికి కారణం ఇది. బట్ గమనించారా, గతంలో క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు $95 పర్ బ్యారెల్ వెళ్ళినప్పుడు బంగారం పడింది. కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా బంగారం వెండి పడకపోగా కొంతగా పెరుగుతూ ఉన్నాయి. ఈ డేటాని మాట్లాడుకుందాం. ఎందుకు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఎందుకు మార్కెట్ పడింది, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రైస్ యాక్టివిటీని డిస్కస్ చేసుకుంటూ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వార్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ దానికి కాదు క్రూడ్ ఆయిల్ పెరిగింది మార్కెట్ పడింది, దానికి కాదు. బట్ ఆన్ కమింగ్ డేస్ దాని దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. ఆల్సో ఇండియన్ ఫార్మా స్టాక్ల మీద 200% ట్యాక్స్ వేస్తాడట ట్రంప్. అండ్ కొత్తగా ఇండియా పైన ఇంకొక 12.5% ట్యాక్స్, అడిషనల్ ట్యాక్స్ వేయడానికి, కొన్ని లూప్ హోల్స్ ని వాడుకొని వేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ డేటా అంతటిని మాట్లాడుకుంటూ యుఎస్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు 3 to 4% పడ్డాయి. లైక్ యాక్సెంచర్, ఈవెన్ ఈ కాగ్నిజెంట్, ఇవన్నీ ఈవెన్ ఇక్కడ కూడా ఇవాళ ఐటీ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనిపించిందా. ఈ డేటాని మాట్లాడుకుంటూ మార్కెట్ యాక్టివిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో, ఈవెన్ జూలై కొద్ది రోజుల్లో ఎక్స్పైరీ ఉంది. ఈ 4 నెలల నుంచి మార్కెట్ ఒకే దగ్గర ఉంది, 24,000 దగ్గరగా ఫుల్లీ రేంజ్ బౌండ్ గా ఉందన్నమాట. సో దీనికి తగ్గట్టు ఉంటున్న ఎఫ్ఐ డేటా, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ యాక్టివిటీ అండ్ వాళ్ళ క్యాష్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ మార్కెట్ యాక్టివిటీని డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మార్కెట్ భయపడింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది. కారణం ఇదే, 3 ట్యాంకర్స్. నిన్న చెప్పాను కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఎలాగో క్లోజ్ లో ఉంది. బాబెల్ మ్యాందెబ్ దగ్గరికి వస్తుంటే మాత్రం క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశం ఉందని చాలా డేస్ బ్యాక్ లాస్ట్ వీక్ నుంచి చెప్తూ వస్తున్నాను. యెమెన్ కి సంబంధించిన హౌతీస్ రంగంలో దిగుతారా, దిగితే ఒకవేళ అక్కడి నుంచి వెళ్తున్న క్రూడ్ ఆయిల్ ని కూడా ఆపితే ప్రెషర్ పెరుగుతుంది అని. అదే జరిగింది. 3 ట్యాంకర్స్ సౌదీ దగ్గర నుంచి యెమెన్ వాళ్ళ బాబెల్ మ్యాందెబ్ ఉంది కదా, నిన్న మీకు చూపించాను. ఎగ్జాక్ట్ గా ఇది. ఇక్కడ నుంచి బయటకు వెళ్దామని 3 ట్యాంకర్స్ ప్రయత్నిస్తే యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు వార్నింగ్ చేశారంట. ఇటువంటి పేలుడు జరగలేదు, వార్నింగ్ ఇచ్చారు. బట్ అవి చాలా పెద్ద ట్యాంకర్స్. ఒకటేమో చైనాకు సంబంధించింది, 2 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి, 20 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉన్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించింది, 7 లక్షల బ్యారెల్స్ ఉన్నాయి. సో మీ మీద దాడి చేస్తాం, అసలే అది క్రూడ్ ఆయిల్, దాని మీద జస్ట్ ఒక చిన్నది వేస్తే చాలు పేలుడు పదార్థం మొత్తం పేలిపోతుంది. సో అలా భయపెట్టేసరికి ఎందుకు వచ్చిన తలనొప్పిలే అని 3 ట్యాంకర్స్ వెనక్కి తిరిగాయి అనమాట. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే 3 ట్యాంకర్స్ వెనక్కి తిరిగాయో యెమెన్ కి సంబంధించిన బాబెల్ మ్యాందెబ్ ప్రదేశం నుంచి అండ్ ఉంటున్న ఇతర డేటాను కూడా నేను ట్రాక్ చేస్తే ఫ్యూ డేస్ బ్యాక్, కొద్ది రోజుల క్రితం ఉంటున్న డేటా, బాబెల్ మ్యాందెబ్ దగ్గర ఉంటున్న డేటా ఇప్పుడు 80% దగ్గరగా తగ్గింది. ఇక్కడ నుంచి వెళ్లే షిప్స్ 80% దగ్గరగా తగ్గాయి. సౌదీ వాళ్ళేమో ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి బయటికి పంపిస్తే ఎక్కడ ఈ ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తారని పైప్ లైన్స్ వేసుకొని మరి యాన్బు అనే ఒక పోర్ట్ దగ్గర నుంచి ఈ బాబెల్ మ్యాందెబ్ నుంచి పంపిద్దాం అంటే, అమ్మా వీళ్ళు మాత్రం ఇలా క్రూడ్ ఆయిల్ ని బయటికి పంపించేస్తే, మనం ఇక్కడ క్లోజ్ చేస్తే క్రూడ్ ఆయిల్ పెయిన్ ప్రపంచానికి తెలియకపోతే అమెరికా వాళ్ళు ఎలా మన మాట వింటారని యెమెన్ కి సంబంధించిన హౌతీస్ ని పట్టుకొచ్చి ఇక్కడి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ పంపించొద్దు, మొత్తానికి గల్ఫ్ లో ఉంటున్న క్రూడ్ ఆయిల్ ఇటు వెళ్ళొద్దు, ఏషియా సైడ్ వెళ్ళొద్దు. ఏషియా సైడ్ వెళ్ళకపోతే ఆటోమేటిక్ గా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ చూస్తుంది, అమెరికాకి ప్రెషర్ పడుతుందని ఒక ఆలోచనతో యెమెన్ వాళ్ళు కూడా రంగంలోకి దిగి క్రూడ్ ఆయిల్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి మొత్తానికి ప్రపంచానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో 20% వెళ్తే యెమెన్ కి సంబంధించిన ఏరియాలో ఉంటున్న బాబెల్ మ్యాందెబ్ దగ్గర నుంచి 4% వెళ్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ కంటే చాలా తక్కువే అయినా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజ్ అయిన టైంలో దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట. అట్లీస్ట్ అవసరాలకు నిలబడేలా అయినా ఆయిల్ వెళ్తుంది. బట్ ఇప్పుడు అది కూడా క్లోజ్ చేస్తే గతంలో ఉన్న పెయిన్ కంటే కూడా సివియర్ పెయిన్ ఆర్ ఎనర్జీ షాక్ ప్రపంచం చూడాల్సి వస్తుంది. నేను ఇదే గతంలో చెప్తూ వస్తున్నాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అప్డేట్ కి మార్కెట్ విని విసుగు చెందింది. బాబెల్ మ్యాందెబ్ కి అయితే మార్కెట్ ప్రిపేర్డ్ గా లేదు. ఇంకా అది కూడా మూసుకుపోతుంది అంటే మరి క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం, ఎన్ని డేస్ పడుతుంది ఇండియాకి రావడానికి అన్న ఒక పెయిన్ ఎనర్జీ మార్కెట్ కు ఉంటుంది. అదే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరని కూడా $95 పర్ బ్యారెల్ వరకు పట్టుకు వెళ్ళింది. నెక్స్ట్ యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా వస్తే ఇరాన్ వాళ్ళని యుఎస్ వాళ్ళు భయపెట్టి ఏదో రకంగా టేబుల్ దగ్గరికి పట్టుకొద్దామని చూస్తున్నారు. ఇరాన్ వాళ్ళేమో ముందిచ్చిన హామీలని వీళ్ళు వినట్లేదు, వీళ్ళతో ఏం మాట్లాడతాంలే అని చెప్పి ప్రాపర్ రెస్పాన్స్ యుఎస్ వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఇవ్వట్లేదు. బట్ పక్క నుంచి ఇరాన్ వాళ్ళు చెప్తున్నదైతే మేము డిస్కషన్స్ చేస్తామనే. బట్ యుఎస్ వాళ్ళు ఇంకొంత కాంక్రీట్ గా ఏమైనా ప్రపోజల్ పెట్టాలని చూస్తున్నారేమో కానీ ఇరాన్ వాళ్ళు తగ్గకపోతుండడం. ట్రంప్ ఇంకొక బిగ్ స్టేట్మెంట్ చేశాడనమాట. ఇరాన్ కి సంబంధించి పికాక్స్ మౌంటైన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు న్యూక్లియర్ యాక్టివిటీని చేస్తున్నారు, అక్కడ వాళ్ళ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయనేలా మార్కెట్ లో ఉన్నదన్నమాట న్యూస్. దాని మీద భారీగా దాడి చేస్తా, దాని మీద గట్టిగా కొడతాను, సో ఇక మీకు ఎటు పోలేరు అనేలా భయపెట్టే ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉంటే ఇరాన్ వాళ్ళు మాత్రం మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి, బహ్రెయిన్ లో, జోర్డన్ లో, కువైట్ లో ఉంటున్న మీ స్థావరాల మీద మేము దాడి చేస్తామని ఇరాన్ వాళ్ళు ఫ్రెష్ అటాక్స్ బహ్రెయిన్ లో, జోర్డన్ లో, కువైట్ లో చేస్తున్నారు. కొంతమంది అమెరికాకు సంబంధించిన సోల్జర్స్ కూడా ప్రాణాలను కోల్పోతున్నారు.
చెప్తున్నారు. అండ్ త్వరలోనే యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది 28th and 29th ట్యూస్డే అండ్ వెనస్డే. ఈ లోపు మోస్ట్లీ ట్రంప్ ఏదైనా అప్డేట్స్ చేసి క్రూడ్ ఆయిల్ ని కొంత కూల్ ఆఫ్ చేయాలనే ప్రయత్నం చేయొచ్చు. బాండ్ డీల్స్ కూడా పెరుగుతున్నాయి యుఎస్ లో. అండ్ మీరు గమనిస్తే నిన్న ఏఐ అండ్ సెమీ కండక్టర్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ అన్ని కొంత పడ్డాయి కదా రీసెంట్ టైమ్స్ లో, అవి మళ్ళీ పెరిగాయి అనమాట. కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ లో పతనం కనిపించింది. ఇదేంటో ఏఐ అండ్ సెమీ కండక్టర్స్ పెరుగుతుంటే స్టాక్స్ పెరుగుతుంటే బిజినెస్ అప్డేట్స్ కి ఓకే, ఏదైనా కొత్త లాంచ్ చేసింది, కొత్త టూల్స్ ఏదైనా లాంచ్ చేసింది, బిజినెస్ ఇంపాక్ట్ చేసింది సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అది ఓకే. స్టాక్స్ పెరుగుతుంటే కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ స్టాక్స్ ఆపోజిట్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఏఐ కంపెనీలు పెరుగుతుంటే అక్కడ కాగ్నిజెంట్ కానీ యాక్సెంచర్ కానీ ఆ స్టాక్స్ పడిపోతున్నాయి. ఇవాళ మన ఐటీ స్టాక్స్ పరిస్థితి కూడా అదే. సో ఏఐ రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా స్టాక్స్ పెరగడం నిన్న అక్కడ అండ్ ఇక్కడ రెండింటి దగ్గర కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవాళ పడ్డాయి. రేపు ఇన్ఫోసిస్ నెంబర్స్ ఉన్నాయి, చూడాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ ఐటీ స్పేస్ లో చెప్తున్నా మెజారిటీ ఆఫ్ నెంబర్స్ డిసప్పాయింటింగ్ గా లేవు. ఒకటి రెండు తప్పించి ఇన్ఫోసిస్ ఒక్కటి కొంత బెటర్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తే ఐటీ ప్యాక్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్రంప్ గతంలో వేసిన టారిఫ్లు ఒక సీక్వెన్స్ మీకు తెలుసు కదా. ఫస్ట్ టైం 100%, 125%, ఏదో గొప్పగా వేరే వేరే కంట్రీస్ మీద అంతా ట్యాక్స్ వేస్తున్నా అని ఇండియా మీద కూడా ఫస్ట్ కొంత ట్యాక్స్ వేశారు. తర్వాత రష్యా ఆయిల్ కొంటున్నాం అని ఇంకొక 25% వేశారు. అంటే టోటల్ గా 50% ట్యాక్స్ చేశారు. తర్వాత చాలా నెలల పాటు డిస్కషన్ చేసి సరే రష్యాతో ఆయిల్ కొనడం తగ్గించుకుంటాంలే అని చెప్పిన తర్వాత అప్పుడు మన మీద వేసిన ఎక్స్ట్రా 25% ట్యాక్స్ తీసేశారు. మిగిలిన 25% ట్యాక్స్ కూడా February 20న అక్కడ యుఎస్ కోర్టు అది ఇల్లీగల్, అలా వేయడానికి నీకు రైట్స్ లేవనేలా ట్రంప్ ని వేసిన ట్యాక్స్ యూజ్ లేదనేలా చెప్పేస్తునేసరికి సరే అని చెప్పి ఉన్న రూల్స్ లో 10% ట్యాక్స్ వేశారనమాట అన్ని కంట్రీస్ మీద. ఇప్పుడు ఆ 10% ట్యాక్స్ కూడా July 24th కి ఎండ్ అయిపోతుంది. July 24th కి ఎండ్ అయిపోతుండేసరికి ఈ అమెరికా వాళ్ళు ఏం చేశారో తెలుసా తెలివిగా, ఏ కంట్రీలు అయితే సుమారుగా 90% ఏ కంట్రీలు అయితే గూడ్స్ అన్ని అమెరికాకు పంపిస్తున్నాయో ఆల్మోస్ట్ ఒక 60 కంట్రీలు మెజారిటీ ఆఫ్ గుడ్స్ అన్ని అమెరికాకు పంపిస్తున్నాయి అనమాట. 60 కంట్రీలు లిస్ట్ తీసి వీళ్ళు ఫోర్స్డ్ లేబర్ ద్వారా గూడ్స్ ని తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద 12.5% ట్యాక్స్ వేస్తామనేలా అక్కడికి సంబంధించిన యుఎస్టీఆర్ వాళ్ళు ఈ ట్యాక్స్ వేసే వాళ్ళు అనుకోండి వాళ్ళని డెసిషన్ తీసుకుంటున్నారు అనమాట. అంటే చెప్తున్నారు, ఇంకా ఫైనల్ స్టెప్ కాదు బట్ మెన్షన్ అయితే చేస్తున్నారు ఫోర్స్డ్ లేబర్ అని. ఇది వాళ్ళ మీనింగ్ లో ఎలా అంటే మీరు ఒక కంట్రీ నేను ఒక కంట్రీ, మీరు ప్రాపర్ లేబర్ రూల్స్ అని ఫాలో అయ్యి మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు. నేను నా దగ్గర నానా కష్టాలు పెట్టి లేబర్ ని 6 గంటలు 7 గంటలు పని చేయాల్సిన దగ్గర 10-12 గంటలు పని చేయించేసి జీతాలు సరిపడి ఇవ్వక వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయించి ఎక్కువ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీకి మీ కంట్రీకి పంపించేసా అనుకోండి, మీ కంట్రీలో లేబర్ కంటే ఈ కంట్రీలో లేబర్ నాకు తక్కువ ధరకే వచ్చారు కాబట్టి ఆటోమేటిక్ గా నా గూడ్స్ మీ గూడ్స్ కంటే తక్కువ ధరకే నేను మీ దగ్గర అమ్ముకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు మీ కంట్రీలో ఉన్న వాళ్ళు నష్టపోతారు కదా. కాబట్టి ఫోర్స్డ్ లేబర్ ఉంది వీళ్ళ కంట్రీలో, కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వస్తున్న గూడ్స్ మీద 12.5% ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తామని ఎలా చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ గతంలో వచ్చినప్పుడే ఇండియాలోనూ ఫోర్స్డ్ లేబర్ రిలేటెడ్ గాను డిసిషన్ తీసుకుంటాం అండ్ వేరే కంట్రీస్ నుంచి మన ఇండియాలోకి తెచ్చుకొని దాన్ని అమెరికాకు పంపించిన మన ఇండియా ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటుందో అక్కడ ఫోర్స్డ్ లేబర్ ఉన్నా అది కూడా ఇండియా మీద పడుతుంది అనమాట. కాబట్టి మనం తెచ్చుకునే కంట్రీస్ నుంచి కూడా ఫోర్స్డ్ లేబర్ లేకుండా మన గూడ్స్ రిలేటెడ్ గా లేకుండా చూసుకుందామని ఇండియా స్టెప్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. కానీ ఈ లోపే వీళ్ళు డెసిషన్ తీసుకునేలా కనిపిస్తున్నారు. బికాస్ July 24th 10% ఎండ్ అయిపోతుంది. దీంతో అడిషనల్ గా 60 కంట్రీల మీద ఉచితంగా ఎందుకులే ఖాళీగా ఉంచడం ఎందుకని 12.5% ట్యాక్స్ వేసేందుకు యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ స్టేట్మెంట్స్ చేశారు. ఇది పక్క నుంచిదా మోస్ట్ ఇంటెలిజెంట్ ప్రెసిడెంట్ యుఎస్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ చూడండి. ఫార్మా కంపెనీల మీద 200% ట్యాక్స్ వేస్తారంట, కానీ దీని వల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకో నేను మీకు చెప్తాను. ఇవాళ ఫార్మా కంపెనీలు భయపడ్డాయి బట్ భయపడడానికి రీజనే లేదు. జస్ట్ దీనికి లాజిక్ మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు తిని ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాలు టైం ఇస్తాను, 2 సంవత్సరాలు అమెరికాలోకి వచ్చి మీరు ఫార్మా కంపెనీని పెట్టి ఇక్కడ ప్రొడక్షన్ చేశారా సరే, లేదంటే 2 సంవత్సరాలు మీ మీద 0 ట్యాక్స్ అయ్యను, దాని తర్వాత 100 వేస్తా, సంవత్సరం రోజుల పాటు అంటే ఆఫ్టర్ 2 years 1 year పాటు 100% ట్యాక్స్ వేస్తా, ఆ తర్వాత మీ మీద 200% ట్యాక్స్ వేస్తా అంటున్నారు. ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు అయితే ట్యాక్స్ ఉన్నది కదా. అంటే 2028 August 1st వరకు ట్యాక్స్ అయితే 0, దాని తర్వాత ఎంత అంటున్నారు 100% ట్యాక్స్ అంటున్నారు. కానీ తిన్న టర్మ్ ఎప్పుడైపోతుంది 2029 January 30కి అయిపోతుంది అనమాట. 6 నెలలు గ్యాప్ ఉంటది. ఇది ఒక నేరేటివ్. ఇది పక్కన పెడితే తిను ఇరాన్ రిలేటెడ్ గా చెప్పిన ఈ రోజు చెప్పిన మాటలనే 2 రోజుల తర్వాత ఫాలో అవడు. ఇప్పుడు చెప్పింది 2 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని ఫాలో అవుతాడా? ఇది కూడా మార్కెట్ నమ్మట్లేదు. కాబట్టి కొంత రియాక్షన్ కనిపించింది ఫార్మా స్టాక్స్ లో. బట్ లేదు, నేను ట్రంప్ చెప్తున్నది సీరియస్ గానే చూస్తాను, తను చెప్పింది చెయ్యొచ్చేమో కదా అంటే ఏ కంపెనీలకు ప్రధానంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ లోపు ఒకవేళ ఫెసిలిటీస్ పెడితే ఓకే, ఫెసిలిటీస్ పెట్టకపోతే లూపిన్, ఆల్కెమ్ అండ్ టోరెంట్ వీటి మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. బట్ సెనరస్ ఫార్మా కానీ అరబిందో ఫార్మా కానీ ఈవెన్ డాక్టర్ రెడీస్, జైడస్ వీటన్నిటికి కూడా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్రెడీ యుఎస్ లో ఉన్నాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్ని
అన్ని ఫార్మా కంపెనీల మీద కాదు, జెనరిక్ మాత్రమే. సో బ్రాండెడ్ పేటెంటెడ్ డ్రగ్స్ వీటి మీద కాదు, ఓన్లీ జెనరిక్. అంటే వాళ్ళు డ్రగ్ ని ఇన్వెంట్ చేయకుండా ఆల్రెడీ ఇన్వెంట్ చేసిన డ్రగ్ ఒక పేటెంట్ అయిపోయిన తర్వాత దాన్ని జస్ట్ ఫార్ములా తీసుకుని మ్యానుఫాక్చర్ చేస్తారు కదా తక్కువ ధరకే. ఇన్వెంట్ చేసిన వాడు 100 రూపాయలు అమ్ముతుంటే జెనరిక్ కోడ్ జస్ట్ దాని పేటెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కనిపెట్టిన ఆ మాలిక్యూల్ ని పట్టుకొచ్చి వేరే డిఫరెంట్ బ్రాండ్ నేమ్ తో వేరే డిఫరెంట్ ఫార్ములేషన్ తో తీసుకొచ్చి మార్కెట్ లో తెచ్చారనుకోండి, వాళ్ళు 100 కి తెస్తే వీళ్ళు 10 రూపీస్ కి తేవచ్చు అనమాట. ఈ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. 100% 200% ట్యాక్స్ ఇస్తే కట్టాల్సిన అమెరికా ప్రజలే. బాగా గుర్తుంచుకోవాలి, యుఎస్ లో 100 మాత్రలు అమ్ముతుంటే బయట ఫార్మాలో 100 దగ్గరగా ఫార్మా రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ జరుగుతుండే. అందులో 90% దగ్గరగా బై వాల్యూమ్ జెనరిక్సే, బ్రాండెడ్ కాదు ఎక్కువ ప్రజలు వాడేది, జెనరిక్సే 90%. అందులో సుమారుగా 40% కాంట్రిబ్యూట్ చేసేది ఇండియా. సుమారుగా $10 బిలియన్ కి సంబంధించిన డీల్ మనం చేస్తూ ఉంటాం ఫార్మా రిలేటెడ్ గా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇండియాలో కాదు ఫార్మా ప్లాంట్స్ అని పట్టుకొచ్చి అమెరికాలో పెట్టమంటున్నారు. ఇండియాలో కాస్ట్ ఆఫ్ లేబర్ ఎంత, ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ రిలేటెడ్ గా మెయింటెనెన్స్ పరంగా వీళ్ళు పే చేసేది ఎంత, ఇక్కడ జరిగే ఆపరేషన్స్ పరంగా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంత, అది అమెరికాలో అయితే ఎంత. ఇక్కడ ఆ స్కేల్ లో ఆ ప్రొడక్షన్ జరుగుతుంది, కాస్ట్ ఏదైతే జరుగుతుందో అది అమెరికాలో ఆ కాస్ట్ కు జరగదు. కాబట్టే కదా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని చైనాలో ఉన్నాయి ఇప్పటి వరకు. ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా ఇండియా చైనానే కదా టాప్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ ఈ జెనరిక్ ఫార్మా రిలేటెడ్ గా. సో తను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఫార్మా కంపెనీలు వచ్చి ఆడ పెట్టేసి జెనరిక్ అంతా అక్కడ తయారు చేస్తే ఆటోమేటిక్ గా కంపెనీస్ కి మార్జిన్ ఇంపాక్ట్ అవుతుంది. స్కేల్ కూడా నియర్లీ 2 ఇయర్స్ లో ఇంత స్కేల్ అక్కడికి షిఫ్ట్ చేయలేరు. చూడాలి ఫార్మా కంపెనీస్ ఎటువంటి స్టెప్ తీసుకుంటాయని. సో ఓవరాల్ దీని ఒక సమ్మరీలా చూస్తే మార్కెట్ పడడానికి కారణం మెయిన్ థింగ్ సౌదీలో 3 ట్యాంకర్స్ దగ్గరగా యూటర్న్ కొట్టాయి, అక్కడ హౌతీస్ బెదిరిస్తూ ఉండడం. ఆల్సో ఇంకొకటి ఇరాన్ వాళ్ళు ఒక ట్యాంకర్ మీద అటాక్ చేశారనమాట. ఒమాన్ కి దగ్గరగా ఒక ట్యాంకర్ వెళ్తుంటే దాని మీద దాడి చేశారు. మండే ఒక 2 ట్యాంకర్ల మీద దాడి చేశారు. ఇప్పుడు ఇంకొక ట్యాంకర్, మొత్తం 3 ట్యాంకర్లు. అమెజాన్ డేటా సెంటర్ మీద దాడి చేశారు. యుఎస్ రిలేటెడ్ గా ఇక్కడ దాడి చేయాలి అక్కడ దాడి చేయాలనే ఒక సమాచారం. అమెరికా కంపెనీల మీద కూడా వాళ్ళు ఏదో ఒక దాడి చేస్తే అమెరికా ఏమైనా తగ్గొస్తుందా అనుకున్నారేమో. సో యుఎస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఎక్కడి నుంచో యుఎస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేసరికి అమెరికాకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన డేటా సెంటర్ల మీద దాడి, ట్యాంకర్ల మీద దాడి, అమెరికా బేసెస్ మీద దాడి, బహ్రెయిన్, జోర్డన్, కువైట్ అండ్ ఇతర మిడిల్ ఈస్ట్ లొకేషన్స్ లో ఎక్కడెక్కడైతే యుఎస్ బేసెస్ ఉన్నాయో వాటి మీద క్లియర్ గా దాడి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ మార్కెట్ ని ప్రొవోక్ చేసింది మాత్రం సౌదీ వాళ్ళకి సంబంధించిన 3 షిప్స్. అంటే సౌదీ వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ ఆయిల్ ఉంటున్నది, చైనా ఇండియాకి వస్తున్న షిప్స్ అనమాట. అవి వెనక్కి తిరుగుతుండడం మార్కెట్ ని కలవర పెట్టింది. దీనికి తోడు 12.5% ట్యాక్స్ పడుతుందని, ఫోర్స్డ్ లేబర్ అనే పేరుతో కొత్త ట్యాక్స్ వేయాలనుకుంటున్నారని, దీనిపైగా ఫార్మా కంపెనీల మీద 200% ట్యాక్స్ అనేసరికి ఫార్మా కంపెనీలు పడ్డాయి కొంత. బట్ రియాలిటీలో మాట్లాడుకుంటే అది వర్కౌట్ అవ్వదు, మోస్ట్లీ ఎండింగ్ వచ్చేస్తుంటుంది. ఆ టైంలో తను దీని మీద ఫోకస్ చేస్తాడు అనుకోవట్లేదు. ఒకవేళ ఫోకస్ చేసిన 6 months లో అది మారే అవకాశం ఉంది. బికాస్ 100% 200% ట్యాక్స్ వేస్తే అది కట్టాల్సిన అమెరికా ప్రజలు. అదే రకంగా అమెరికా ప్రజలకు లాభం చేకూరుస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఆయనకి అంత ధైర్యం ఉంటే ఆయన మొత్తం టర్మ్ అయిపోయి 6 నెలల ముందు కాదు ఈ స్టెప్ ఇప్పుడే తీసుకుంటాడు. మీరు ప్లాంట్ పెట్టండి, ఆ లోపు మీకు ట్యాక్స్ పడే ఉంటది అని చెప్పుంటాడు. అలా చేస్తే అమెరికా ప్రజలు కానీ ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ కొలాప్స్ అయిపోతుంది ఇన్ఫ్లేషన్ పరంగా. 100% 200% మాత్రల్ని పెంచేస్తే, జెనరిక్ మెడిసిన్స్ ని పెంచేస్తే. సో కాబట్టి వాళ్ళ స్టెప్ తీసుకోలేదు. అండ్ తీసుకునే డేర్ కూడా అమెరికా ప్రభుత్వం చేస్తుంది అనుకోవట్లేదు. ఆల్సో యుఎస్ కి సంబంధించిన ఏఐ ట్రేడ్ మళ్ళీ పెరుగుతూ ఉండడం, ఏఐ కంపెనీలు పెరుగుతూ ఉండడం, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పడ్డం, ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పడ్డం, ఇవన్నీ కూడా ఓవరాల్ గా మార్కెట్ ని కిందకి తెచ్చాయి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోసే కాకుండా బాబెల్, మాండెబ్, యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు కూడా సౌదీకి సంబంధించిన ఆయిల్ ని బయటికి రానికుండా ఉండడం, యుఎస్ కి సంబంధించిన కొత్త ట్యాక్సెస్ 12.5% ఫోర్స్డ్ లేబర్ కానీ, 200% ఫార్మా రిలేటెడ్ గా చెప్తున్న ట్యాక్స్ కానీ, సాఫ్ట్వేర్ స్టాక్స్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్, ఈ 3 కలిపి మార్కెట్ ని కొంత డ్రాగ్ చేశాయి. గోల్డ్ అండ్ సిల్వర్ యాక్టివిటీని గమనించారా? రీసెంట్ గా చైనా కొంటుంది అని వస్తున్న అప్డేట్స్ తో ఈవెన్ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా సరే గోల్డ్ సిల్వర్ లో మనకి కొంత సెల్ ఆఫ్ కనిపించలేదు. స్పెషల్లీ గోల్డ్ లో స్లోగా రీసెంట్ లోస్ నుంచి 5% దగ్గరగా పెరిగింది అనమాట. బంగారం రీసెంట్ గా పడి లోస్ నుంచి $4,000 per ounce బిలో ఉన్నది కాస్త స్లోగా పైకి పెరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. బట్ ఓ పాయింట్ తర్వాత క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగిపోతుంటే ఇన్ఫ్లేషన్, రేట్ హైక్స్, ఆ పెయిన్ తో అయినా ఆర్ అట్లీస్ట్ ఆ ఫియర్స్ తో అయినా గోల్డ్ ఏదైనా కూల్ ఆఫ్ అవుతుందో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ బంగారం స్పెషల్ గా రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ అయితే మంచిగానే అయింది. అంటే భారీగా ఏమైనా పెరిగిందంటే కాదు. క్రూడ్ ఆయిల్ $70 దగ్గరగా అంటే 70 జోన్స్ లోకి వచ్చేసింది కాస్త ఇప్పుడు 95కి వచ్చినప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెషర్ పక్కన ఉంచితే రేట్ హైక్స్ తో ఇంపాక్ట్ అయ్యేది, సెన్సిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేది బులియన్ మెటల్స్, దాంట్లో కూడా ప్రెషర్ కనిపించుండాలి. కానీ ఇప్పుడు ప్రెషర్ లేదు. బికాస్ రీసెంట్ చైనా రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీ కొనసాగుతుంది అనేసరికి కొంత సెంటిమెంట్ అయితే లిఫ్ట్ అయినట్టుంది గోల్డ్ రిలేటెడ్
రిలేటెడ్ గా. బట్ అది ఎంత వరకు క్యారీ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ఇంకెంత పెరుగుతున్నా ఇది స్టెబిలైజ్ అవ్వగలుగుతుందో చూడాలి. సో నేను అనుకోవడం ఈ వీకెండ్ లోపు ఏదైనా కాంక్రీట్ అప్డేట్ ఈ ఫెడ్ మీటింగ్ ముందు లోపు రావడానికి అవకాశం ఉండొచ్చు. లెట్స్ సీ. అండ్ ఎన్ఎస్సి కి సంబంధించిన FIDI డేటా అప్డేట్ అవుతుంది. నిన్న బయస్ గా కనిపించారు కదా FIS, ఇవాళ మైల్డ్ సెల్లర్స్ గా ఉన్నారు. 819 crores అన్నమాట. ఇవాళ మార్కెట్ లో ఉన్న ఫాల్ కి ఈ సెల్లింగ్ కి లింక్ అయితే పెద్దగా లేదు. DIS కూడా 418 crores దగ్గరగా సెల్ చేశారు. FIS ఒక షార్ట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఆల్మోస్ట్ 91%. అండ్ గమనించారా, FIS ఒక షార్ట్స్ ఎక్స్ట్రీమ్ ఉండడం అండ్ మార్కెట్ లో ఓవరాల్ సెల్లింగ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుండడం. జూలైకి సంబంధించిన నిఫ్టీ ఫ్యూచర్స్ డిస్కౌంట్ లో ఉంది. డిస్కౌంట్ లో ఇన్ ద సెన్స్ కొంచెం ప్రీమియం గా ఉండాల్సింది కాస్త తక్కువలో ఉందన్నమాట. సో ఎవరైనా మార్కెట్ లో పొజిషన్స్ ని క్యారీ చేస్తుంటే ఈ వీకెండ్ కొంత అలర్ట్ గా ఉండే ప్రయత్నం చేయండి. బికాస్ దాని తర్వాత ఫెడ్ మీటింగ్ కాబట్టి ఏదో ఒక అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. మనం రాంగ్ అయ్యామనుకోండి, పెద్ద తేడా ఏం మన క్యాపిటల్ రిలేటెడ్ గా రాదు. పొజిషన్స్ ని లైట్ చేసి ఉంచుకుంటే ఓవర్ నైట్ పొజిషన్స్ ని మార్కెట్ ఒక వీకెండ్ లో స్పెషల్ గా ఇప్పుడు ఇలాగా ఫెడ్ మీటింగ్ తర్వాత ఉండి ఉండొచ్చేమో, ఏదైనా అప్డేట్ ఉండొచ్చేమో అనుకునే టైంలో రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంది కదా అని రేంజ్ బౌండ్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ వీకెండ్ లో కొంత జాగ్రత్తగా ఉంచుకోండి. బికాస్ ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ అండ్ ఈవెన్ జూలై కూడా ఇంకొద్ది రోజుల్లో పోతే 24,000 దగ్గరే నిఫ్టీ ఉందన్నమాట. అది ఎక్కడికి మూవ్ అవట్లేదు పెద్ద, ఇంకా 10% ఉందిలేండి ఆల్ టైమ్ హైస్ కి. అండ్ బ్యాంకింగ్ స్పేస్ ఒక 8% దగ్గరగా పెరగాల్సి ఉంటది. ఇంకా 10% పెరగాలండి నిఫ్టీ పైకి ఆల్ టైమ్ హైకి వెళ్ళాలంటే. బ్యాంక్ నిఫ్టీ ఒక 8% దగ్గరగా పెరగాల్సి ఉంటది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇవాళ కొంత పడినా నియర్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి. సో ఒకవేళ నిఫ్టీ ఇక్కడి నుంచి కింద పడుతుంటే 23,800 అండ్ 23,600 ఈ మధ్య కాలంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తూనే ఉంది. సో ఈసారి క్రియేట్ అవుతున్న నెగిటివిటీ మరి ఆ హోల్స్ ని సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. పైకి వస్తుంటే 24,300 అండ్ దానిపైన వెళ్తుంటే 24,600 ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ ఇన్ బిట్వీన్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు హెవీ లిఫ్టింగ్ ఎయిర్ షిప్స్ ని ఇండియాలో తయారు చేస్తారని చెప్తున్నారు. హెవీ లిఫ్ట్ ఎయిర్ షిప్స్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా? ఇవి మ్యాసివ్ కార్గోని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి షిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. సో వీటిల్ని భారత్ ఫోర్జ్ వాళ్ళు ఇండియాలో తయారు చేయబోతున్నారని ఎలా చెప్తున్నారు. వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు ఫ్లయింగ్ వేల్స్ అనే కంపెనీతో పార్ట్నర్ అవుతున్నారు. ఇది ఫ్రాన్స్, కెనడా బేస్డ్ కంపెనీ. ఇందులో భాగంగా ఇందాక నేను చూపించిన ఎయిర్ షిప్స్ ఉన్నాయా, వాటిని 60 tons ఒక వెయిట్ ని క్యారీ చేసేలా, అంటే 60,000 kgs వెయిట్ ని క్యారీ చేసేలా వర్టికల్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కేపబిలిటీస్ తో LCA-60T అనే ఎయిర్ షిప్స్ ని కమింగ్ టైమ్స్ లో ఇండియాలో తయారు చేయబోతున్నారని. ఇది మిలిటరీకి సంబంధించిన లాజిస్టిక్స్, ISR, డిజాస్టర్ రిలీఫ్, అంటే ఏదైనా డిజాస్టర్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా రిలీఫ్ కార్యక్రమాల కోసం, కమ్యూనికేషన్ రిలే అండ్ రిమోట్ బోర్డర్ ఆపరేషన్స్ కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు అని భారత్ ఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. రాజేష్ పవర్ వాళ్ళకి 40 crore 58 lakhs చేసే ఆర్డర్ PGVCL దగ్గర నుంచి, పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇది నెక్స్ట్ 12 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని. ఇది MVCC రిలేటెడ్ గా, వోల్టేజ్ కవర్డ్ కండక్టర్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఎయిర్పోర్ట్స్ ని రన్ చేస్తుంటారో వాళ్ళు ఎయిర్లైన్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ ఇండిగో, స్పైస్ జెట్ ఆర్ ఇతర ఎయిర్లైన్స్ అయినా సరే, ఎయిర్పోర్ట్స్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఏ ఎయిర్లైన్ లో కూడా 10% కంటే ఎక్కువ వాటాని క్యారీ చేయకూడదు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ కంపెనీస్ ఏవి కూడా, ఎయిర్పోర్ట్స్ ని రన్ చేస్తున్న కంపెనీస్ ఏవి కూడా ఫ్లైట్స్ ని నడిపే పవర్ లో ఉండకూడదని గవర్నమెంట్ ఎప్పుడో డిసైడ్ అయింది. కానీ దాంట్లో మార్పులు చేయబోతున్నారట. అలా మార్పులు చేస్తే ఎవరికి అడ్వాంటేజ్? ఆదాని ఆల్మోస్ట్ 6 ఎయిర్పోర్ట్స్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నావీ ముంబై ఎయిర్పోర్ట్, ముంబైలో ఉంటున్న ఎయిర్పోర్ట్ అండ్ ఇతర ఎయిర్పోర్ట్స్ ని వాళ్ళు ఇండియాలో కంట్రోల్ చేస్తున్నారు. ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ వీళ్ళు. ఇప్పటి వరకు వీళ్ళు ఎయిర్లైన్ లోకి వచ్చేదానికి గవర్నమెంట్ రూల్స్ అడ్డుకుంటూ వచ్చాయి. 10% కంటే అబో హోల్డ్ చేయకూడదు అండ్ రన్ చేయకూడదు కూడా ఎయిర్లైన్స్ ని. కానీ ఇప్పుడు ఆ రూల్ ని సవరిస్తారనేలా. దీంతో ఆదాని వాళ్ళు మాత్రమే కాదు, GMR వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఎయిర్లైన్స్ ని సొంతంగా వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ లోకి రావడాన్ని గవర్నమెంట్ పునరాలోచిస్తుందనేలా, రూల్స్ మార్చే ఆలోచనలో ఉందనేలా బ్లూంబర్గ్ లో కానీ, ఎకనామిక్స్ టైమ్స్ లో కానీ మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగితే ఇండిగోని ఎలాగో అక్వైర్ చేయలేరు, బట్ చిన్న చిన్న కంపెనీలను అక్వైర్ చేసే అవకాశం ఉంది కదా, స్పెషల్లీ అదాని. అలా చూస్తే మార్కెట్ లో మనకి కనిపించే ప్లేయర్ స్పైస్ జెట్, అది ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి రీసెంట్ టైమ్స్ లో 10 రూపాయలకి పడింది బికాస్ ఆఫ్ ద వీక్ బిజినెస్ మెట్రిక్స్ అండ్ రిస్క్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. మరి అదాని, GMR వాళ్ళు వాళ్ళే సొంత ఎయిర్లైన్స్ ని పెట్టి ఈ చిన్న కంపెనీస్ అండ్ ఈవెన్ ఇండిగోకి కాంపిటీషన్ గా వస్తారా? ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వీటికి కాంపిటీషన్ గా వస్తారా? ఆర్ ఆల్మోస్ట్ చాలా వీక్ పొజిషన్ లో ఉంటున్న ఎయిర్లైన్స్ ని అక్విజిషన్ చేసి ముందుకు వెళ్తారా, బిజినెస్ లో ముందుకు వెళ్తారని చూడాలి. బట్ ఇదంతా సెకండరీ.
ముందు గవర్నమెంట్ రూల్స్ ని మార్చాలి. ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ ఆలోచిస్తుందన్న అప్డేట్సే వచ్చాయి. గవర్నమెంట్ ఆలోచనలు కంప్లీట్ అయ్యి పాలసీలో మార్పులు వచ్చి లీగల్ గా దానికి ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చి తర్వాత వీళ్ళు అనౌన్స్మెంట్ చేసి నిజంగానే వాళ్ళు రావాలనుకుంటే మేము రావాలనుకుంటున్నాం అని అనౌన్స్మెంట్ చేసి ఫర్దర్ గా మనకి అప్డేట్స్ రావాలి, విచ్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. బికాస్ అన్నిటికీ ముందు గవర్నమెంట్ ఒక డెసిషన్ రావాలి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఇఫ్ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుంటే ఎయిర్లైన్స్ స్పేస్ లో మారుతాయి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పరాస్ డిఫెన్స్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళు MPSC/DC వాళ్ళతో మీన్స్ మధ్యప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతో 6200 crore కి సంబంధించిన సెమీ కండక్టర్ OS80 ఫెసిలిటీ రిలేటెడ్ గా MOU ని కుదుర్చుకున్నారు. పరాస్ డిఫెన్స్ అండర్ లో మనకు పరాస్ సెమీ కండక్టర్స్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఈ డీల్ ని కుదుర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా OS80 ఫెసిలిటీని మధ్యప్రదేశ్ లో పరాస్ డిఫెన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారని, దీనికోసం అప్రాక్సిమేట్లీ 6200 crore దగ్గరగా ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని, ఇది 3D ఆర్ 2.5D ప్యాకింగ్, హైబ్రిడ్ బాండింగ్, చిప్లెట్ ఇంటిగ్రేషన్, వేఫర్ బంపింగ్, ఫ్లిప్ చిప్ అసెంబ్లీ రిలేటెడ్ గా సెమీ కండక్టర్ స్పేస్ లో వీళ్ళు గ్రో అవడానికి ఆ ఫెసిలిటీ యూజ్ అవుతుందని ఎలా పరాస్ డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి ఇండియన్ నేవీకి సంబంధించిన సేవియర్ ASW రిలేటెడ్ గా ప్రోటోటైప్ ఆర్డర్, మేక్ టు ప్రోటోటైప్ ఆర్డర్ లభించిందని. ఏంటి ASW అంటే? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. ఇందులో భాగంగా వీళ్ళు ఒక అటానమస్ సెమీ సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సర్వేలెన్స్ రిలేటెడ్ గా డెవలప్ చేస్తారని, దీంతో అపోలో వాళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం అటానమస్ మ్యారిటైమ్ అండ్ అండర్ వాటర్ వార్ఫేర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఒక న్యూ స్పేస్ ఆఫ్ బిజినెస్ లోకి వీళ్ళైతే ఎంటర్ అవుతున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళకి వాళ్ళ హైదరాబాద్ బయోసిమిలర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా బ్రెజిల్ కి సంబంధించిన నేషనల్ హెల్త్ సర్వేలెన్స్ ఏజెన్సీ దగ్గర నుంచి అప్రూవల్ అయితే లభించింది. సో దట్ వీళ్ళు ఇక్కడ తయారయ్యే బయోసిమిలర్స్ ని బ్రెజిల్ కి సప్లై చేయగలరన్నమాట. అక్కడ రెగ్యులేటర్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళకి EMA అండ్ WHO సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి పర్టికులర్ ఫెసిలిటీ రిలేటెడ్ గా. సో ఇప్పుడు ఫర్దర్ గా బ్రెజిల్ నుంచి కూడా వీళ్ళకి ఆమోదం వస్తూ ఉండడం, బ్రెజిలియన్ అండ్ బార్డర్ లాటిన్ అమెరికా బయోసిమిలర్ మార్కెట్స్ లోకి వీళ్ళకి యాక్సెస్ దొరుకుతున్నట్టు. ఏతర్ ఎనర్జీ వాళ్ళు 1300 crore దగ్గరగా ఈ రీసెంట్ టైమ్స్ లో డబ్బుల్ని రైజ్ చేశారా 1202 rupees పర్ షేర్ లో. ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారో చూడండి. HDFC మ్యూచువల్ ఫండ్, ఆదిత్య, సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎడిల్వైజెస్ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఆస్వాల్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, వీళ్ళందరూ కూడా ఈ రీసెంట్ గా రైజ్ చేసిన QIP లో పార్టిసిపేట్ చేసి వాటాను అయితే కొనుక్కున్నారు. నెక్స్ట్ గ్లెన్మార్క్ వాళ్ళకి సంబంధించిన రయాల్ట్రీస్ డ్రగ్ ఉందా, నాసల్ స్ప్రే. అందులో యాంటీ హిస్టమైన్ అండ్ కార్టికోస్టెరాయిడ్ రెండు కలిపి ఉంటాయన్నమాట. అలర్జీ సిమ్టమ్స్, రనీ నోస్, ఇచి అండ్ వాటరీ ఐస్ రిలేటెడ్ గా ఇది ట్రీట్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఇది అడల్ట్స్ రిలేటెడ్ గా, స్పెషల్లీ 12 above years ఉన్న వాళ్ళ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ ఉంది. బట్ ఇప్పుడు 12 years బిలో కూడా 6 to 11 years ఉంటున్న చిల్డ్రన్ కి కూడా US FDA దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ అయితే లభించింది. సో ఇప్పుడు అడల్ట్స్ అండ్ ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో 6 to 12 years ఉంటున్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అంటుండడం, ఉంటున్న బిజినెస్ కొంత ఎక్స్పాండ్ అవుతున్నట్టే కదా. డెఫినెట్లీ బిజినెస్ పరంగా మంచి విషయమే. అనంతరాజ్ బిజినెస్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఇది ఐడియా ఉండే ఉంటుంది. అనంతరాజ్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, డేటా సెంటర్ బిజినెస్ ఉంది. ఇప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని పక్కన పెట్టి డేటా సెంటర్ బిజినెస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆ ఎంటైర్ డేటా సెంటర్ బిజినెస్ ని డీమర్జ్ చేయాలనుకుంటున్నారు. ఒక సపరేట్ ఎంటిటీగా మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అనంతరాజ్ క్లౌడ్ ని అనంతరాజ్ లో మర్జర్ చేసి దాని తర్వాత అశోక్ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కొత్త ఎంటిటీని తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో అనంతరాజ్ లిమిటెడ్ ఏదైతే మార్కెట్ లో మీకు కరెంట్ పేరుతో ఉందో ఆ కంపెనీ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో డీమర్జర్ తర్వాత రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే చేస్తుంది. ఎందుకంటే అనంతరాజ్ అంటే ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేటే, కానీ కొత్తగా వీళ్ళ దాంట్లో ఉంటున్న క్లౌడ్, డేటా సెంటర్స్ అండ్ ఏఆర్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అశోక్ క్లౌడ్ అనే ఒక పేరుతో, అశోక్ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. సో ఎవరెవరి దగ్గర అయితే ప్రెసెంట్ అనంతరాజ్ కు సంబంధించిన షేర్లు ఉన్నాయో ఒక్కొక్క షేర్ కి కమింగ్ టైమ్స్ లో ఆ డేటా సెంటర్ రిలేటెడ్ గా కంపెనీ అన్నానా అశోక్ క్లౌడ్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో కూడా ఒక షేర్ వస్తుంది అనమాట. ప్రాబబ్లీ ఈ రీజన్స్ తో నేనేమో గత కొద్ది రోజుల నుంచి అనంతరాజ్ స్టాక్ కొంత పెరుగుతూనే ఉంది. ఇప్పుడైతే న్యూస్ అఫీషియల్ అయింది. జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి 177 crore 50 lakhs చేసే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్స్ ట్యాంక్ గనరీ సిమ్యులేటర్స్ రిలేటెడ్ గా లభించిందని, విత్ ఇన్ 1 year లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని జెన్ టెక్నాలజీస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి చాలా కార్ల మీద ధరలని పెంచుతున్నారట. 30,000 వరకు కొన్ని కార్ల మీద ధరలు పెరుగుతాయని, మొత్తం అక్రాస్ ద రేంజ్ ధరలను పెంచుతున్నారని. ఇన్పుట్ కాస్ట్లు పెరిగాయి, రా మెటీరియల్ కాస్ట్లు పెరిగాయి, దాని కారణంగానే ఇలా ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్టు. లాస్ట్ 2 months లో ఇది సెకండ్ హైక్ అనమాట. అన్ని కార్ల మీద 30,000 అంటే మళ్ళీ కాదు, వేరే
వేరియంట్ ని బట్టి, మోడల్ ని బట్టి ఒక్కొక్క కారు మీద పెరిగే ధర ఆధారపడి ఉంటుంది అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే లాస్ట్ 2 నెలల్లో ఇది సెకండ్ హైక్ అంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా కార్ల రేట్లు స్లోగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ ఈ జీపీ ఎకో సొల్యూషన్స్ వాళ్ళకి కేపీఐ గ్రీన్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించింది అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ జీపీ ఎకో సొల్యూషన్స్ సుమారుగా 500 కోట్ల కంపెనీ. వీళ్ళకి 58 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించిందంట ఫర్ 200 మెగావాట్ సోలార్ ట్రాకర్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్స్ చేస్తున్నారు. బై December 31st, 2026 లోపు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ ఏవిజీ లాజిస్టిక్స్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇప్పుడు లిక్కర్ లాజిస్టిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారట. ఇది ఒక హై ఎంట్రీ బ్యారియర్ ఉంటున్న లాజిస్టిక్స్ నీష్. ఇందులో భాగంగా వీళ్ళు ఒక 2 రెప్యూటెడ్ లిక్కర్ కంపెనీస్ తో లాంగ్ టర్మ్ 5 years కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు కొంత ఎంట్రీ రిలేటెడ్ గా టఫ్ అంటే దీనికి కొంత స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఉంటుంది. జీపీఎస్ ఎనేబుల్డ్ ఫ్లీట్ ఉండాలి. అంటే ఏ లారీలో పడితే ఆ లారీలో ఎక్కించి పంపించడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవ్వదు. డెడికేటెడ్ వెహికల్స్, ట్రైన్డ్ పర్సనల్స్, హై సర్వీస్ రిలయబిలిటీ, సెక్యూర్ ట్రాన్స్పోర్టేషన్, వీటన్నిటి రిలేటెడ్ గా కొంతమంది ప్లేయర్స్ నే పెద్ద లిక్కర్ కంపెనీస్ నమ్మగలవు. సో అలా కుదుర్చుకొని వీళ్ళు కానీ అందులో స్ట్రెంత్ నవ్వగలుగుతుంటే బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా చాలా చిన్నదే, ఆల్మోస్ట్ 370-400 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే చిన్న కంపెనీ. చూడాలి మరి కమింగ్ టైమ్స్ లో బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారని. వివానా పవర్ ఉందా, వీళ్ళకి 128 crore 35 lakhs విలువ చేసే కాంట్రాక్ట్ పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి 11 kV డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అప్గ్రేడ్ రిలేటెడ్ గా ఆర్డర్స్ లభించినట్టు నెక్స్ట్ 12 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ ని ఎవరైనా వాళ్ళ పాత వెహికల్స్ లో వాడుతుంటే ఖచ్చితంగా మైలేజ్ పడుతుందని, 5% దగ్గరగా పడే అవకాశం ఉందనేలా గవర్నమెంట్ పార్లమెంట్ కి చెప్తూ ఉంది. ఇది అఫీషియల్ గా ప్రభుత్వం చెప్తున్న లెక్కలు అనమాట. స్లైట్ గా రిడ్యూస్ అవుతుంది మైలేజ్ అని అంటున్నారు. సో ఇలా స్లైట్ గానే తగ్గుతుందని, పెద్ద మొత్తంలో ఇంజిన్ కి డ్యామేజ్ లేని జరగవని, ఇప్పటి వరకు దాని రిలేటెడ్ గా ఎవిడెన్స్ ఏం లేదనేలా ప్రభుత్వం చెప్తూ ఉంది. కానీ 5% మైలేజ్ మారుతుందా పాత వెహికల్స్ లో అంటే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వేరియస్ పోస్ట్ లో ఆధారంగా, ఈవెన్ మన కామెంట్ సెక్షన్ లో వచ్చిన డేటా పరంగా కూడా దానికంటే ఇంకొంచెం ఎక్కువ డ్రాప్ అవుతున్నట్లే అర్థమవుతుంది. ఎవరైనా రీసెంట్ టైమ్స్ లో ప్రాక్టికల్ గా చెప్పండి, మీరు గమనించుంటే, లెక్కల్ని గమనించుంటే E20 వేసుకుంటున్నప్పటి నుంచి మీ పాత వెహికల్ మైలేజ్ పరంగా ఎలాంటి డ్రాప్ ఇచ్చింది? డ్రాప్ ఇవ్వకుండా ఉంటే వెరీ గుడ్. ఆ మోడల్ ఏంటో చెప్పండి, ఇప్పుడు కొన్నారు. ఒకవేళ ఇప్పుడు డ్రాప్ అవుతుంటే మీ మైలేజ్ ఎంత డ్రాప్ అయిందని మీరు అబ్జర్వ్ చేశారు? అంతకు ముందు ఎంత ఇస్తున్నది, ఇప్పుడు ఎంత వస్తుంది? రఫ్ గా ఎంత పర్సెంటేజ్ డ్రాప్ ని మీరు గమనించారు మీ వెహికల్ రిలేటెడ్ గా అనేది చెప్పడానికి ప్రయత్నించండి. ప్రభుత్వం అయితే కేవలం 5% వరకే, అది మాక్సిమం, ఇంకా దానికంటే తక్కువ ఉండొచ్చు, 3-5% అని కూడా ప్రభుత్వం వాళ్ళు అంచనా వేస్తున్నారు. సామాన్యుడిపై భారం పెరుగుతూ ఉంది. క్లియర్ గా హిందుస్థానీ యూనిలివర్ వాళ్ళకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ రిన్, బట్టలు ఉతికే సోప్ దగ్గర నుంచి డవ్ సోప్ వరకు. అలా ప్రెసెంట్ వీళ్ళు జూలైలో రిన్ సోప్ అండ్ డవ్ షాంపూస్ రిలేటెడ్ గా ప్రైజులను పెంచారని, సుమారుగా రిన్ బార్ ప్యాక్ ఆఫ్ 4 ప్రైజెస్ అయితే 7% పెరిగినట్టు, డవ్ షాంపూ రిలేటెడ్ గా అయితే 10% పెరిగినట్టు, ఇలా మెజారిటీ ఆఫ్ రీసెంట్ గా ఉన్న వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ప్రైస్ హైక్స్ తీసుకుంటున్నట్టు హెచ్యుఎల్ వాళ్ళు గతంలోనూ చెప్పారని ఇప్పుడు కూడా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఆల్రెడీ ఉంటున్న ఓల్డ్ విండ్ టర్బైన్స్ ని చెక్ చేసి ఒకవేళ వాటిని మార్చాల్సి వస్తే కొత్తగా ఉంటున్న పవర్ఫుల్ విండ్ టర్బైన్స్ తో రీప్లేస్ చేయమనేలా, హై ఎఫిషియన్సీ మోడల్స్ ని ఇన్స్టాల్ చేయమనేలా అప్డేట్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, విండ్ టర్బైన్స్ ని సప్లై చేస్తున్న కంపెనీస్ లైక్ ఐనాక్స్ విండ్ కానీ సుజలాన్ కానీ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎర్లీ 1990s 2000 లో ఇన్స్టాల్ చేసిన విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, వాటిని మార్చాలని కేంద్రం ఆలోచిస్తే మాత్రం దాని విండ్ టర్బైన్స్ ని తయారు చేస్తున్న వాళ్ళకి బిజినెస్ ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్స్. ముందు బ్యాంకింగ్ స్పేస్ లో జరిగిన యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బంధన్ బ్యాంక్ లో ఒక బిగ్ యాక్సిడెంట్ జరిగింది ఇవాళ. బంధన్ బ్యాంక్ చాలా టైం బ్యాక్ నుంచి పడుతూ వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో ఏదో కొంత రికవరీ ఉందా అన్నట్టు కొంత కలర్ కనిపించింది, కానీ నెంబర్స్ లో మళ్ళీ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుండడం ఇవాళ స్టాక్ భారీగా పడింది. ప్రాఫిట్ గ్రోత్ ఉంది కదా అంటే ప్రావిజన్స్ 41% డిక్లైన్ అవడం కారణంగా ప్రాఫిట్ లో గ్రోత్ కనిపించింది. కానీ మనం చూడాల్సింది ఆపరేటింగ్ ప్రాఫిట్ 19% దగ్గరగా డిక్లైన్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6% గ్రో అయింది. అడ్వాన్సెస్ మోర్ దాన్ 16% పెరిగినా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6% గ్రో అయింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 16 basis points ఇయర్ లో తగ్గుతూ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఇవాళ స్టాక్ పడ్డానికి కారణం కూడా వాళ్ళ FY27 ROA గైడెన్స్ అన్నమాట. 40 basis points దగ్గరగా లోయర్ చేశారు. 1.2 to 1.4 ఉంటుందని, బికాస్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ పెరిగింది, డిపాజిట్స్ రిలేటెడ్ గా కాంపిటీషన్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయని, కాబట్టి ROA ని కట్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తుండడం. డిపాజిట్ గ్రోత్ కూడా 7% ఉంటుండడం, లోన్ గ్రోత్ ఏమో 16%, డిపాజిట్ గ్రోత్ ఏమో
7%. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ROA ని కూడా కట్ చేస్తూ ఉండడం. ఒకప్పుడు ఇది ఒక హై ROA కంపెనీ బ్యాంక్ అనమాట. హై గ్రోత్ హై ROA ఉంటూ కమాండ్ చేసేది ప్రీమియం వాల్యుయేషన్ ని. బట్ ఇప్పుడు కంప్లీట్ గా టర్న్ అరౌండ్ అయ్యి ROA ని 1.2 to 1.4 కి తీసుకురావాలనుకుంటూ ఉండడం. స్టాక్ లో ఇవాళ మనకు ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ మెడ్ ప్లస్ ఇవాళ స్టాక్ 14-15% దగ్గరగా పడింది. మళ్ళీ చివరిలో ఒక 10% దగ్గరగా ముగిసింది ప్రెషర్ లో. కారణం ఏంటి? ఉంటున్న అన్ని దాంట్లో నెగిటివ్స్ ని మాట్లాడుకుందాం. మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం లో 8.5% మార్జిన్స్ ఇప్పుడు 7.1% మార్జిన్. ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22% పడింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 48% పడింది. బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ డిక్లైన్. ప్రైవేట్ లేబుల్ కాంట్రిబ్యూషన్ కూడా గతంలో 13.4 ఉంటే ఇప్పుడు 11.5 అండ్ ప్రైవేట్ లేబుల్ ఫార్మా సేల్స్ జస్ట్ 2% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. ఇవి ప్రధానమైన కారణం ఇవాళ కంపెనీ పడడానికి. నెక్స్ట్ సిఎస్బి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్లైన్ నెంబర్ స్ట్రాంగ్ గానే కనిపిస్తాయి. బట్ కొంత లోపలికి వెళ్లారనుకోండి, లైక్ ప్రాఫిట్ మీకు 26% గ్రో అయిందని ఇయర్ ఆన్ ఇయర్ లో, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 26% గ్రో అయిందని ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు కనిపిస్తాయి. బట్ ఇంకొంత లోపలికి వెళ్లారనుకోండి, స్పెషల్లీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ దగ్గరికి వెళ్లారనుకోండి, సర్ప్రైజ్ ఎలిమెంట్ గా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రికవర్ అవుతూ ఉన్నట్లు కనిపించిందా మనకి. ఇప్పుడు 3.83 నుంచి 3.66 కి డ్రాప్ అయింది బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్స్ అండ్ కాస్ట్ టు ఇన్కమ్ కూడా 61.88 నుంచి 64.55 కి ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే. క్రెడిట్ కాస్ట్ ప్రావిజన్స్ డబుల్ అయ్యాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 0.36 కి వెళ్ళింది. వేరే స్లిపేజ్ రేషియో కూడా 0.66 నుంచి 0.97 కి ఇంక్రీజ్ అయింది. దీంతో వీళ్ళ అసెట్ క్వాలిటీ కూడా 1.66 నుంచి 1.75 కి, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. వీటన్నిటితో వీళ్ళ ROE రెండు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో షార్ప్ గా పడ్డాయి. ఇదే రీజన్ ఇవాళ కంపెనీ రిలేటెడ్ గా ఇంత ప్రెషర్ ఉండడానికి. నెక్స్ట్ టిప్స్ రిలేటెడ్ గా ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. స్టాక్ స్ట్రాంగ్ గా కిందకైతే రియాక్ట్ అయింది కదా. రీజన్ ఇక్కడ మీరు గమనించవచ్చు. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో మార్జిన్ వీళ్ళకి 64.2% ఉండేది. ఇప్పుడు 50.3 కి మార్జిన్ డ్రాప్ అయింది. దీంతో ఈవెన్ రెవెన్యూ 21% పెరిగిన ఇయర్ ఆన్ ఇయర్ లో బికాస్ ఆఫ్ ద మార్జిన్ డ్రాప్. ప్రాఫిట్ 5% పడింది కిందకి. అండ్ బోర్డ్ బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ ని ఆగస్ట్ 5th కి డిఫర్ చేయడం జరిగింది. సో మార్జిన్ కంప్రెషన్ క్లియర్ గా వాళ్ళ ప్రాఫిట్స్ పై ఇంపాక్ట్ ని చూపించింది. బట్ మోస్ట్లీ మార్జిన్స్ కంప్రెస్ అవడానికి రియల్ రీజన్ అయితే వాళ్ళ హైయర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ కంటెంట్ అక్విజిషన్ అండ్ ప్రొడ్యూసింగ్ రిలేటెడ్ గా మీరు అది డేటా నెంబర్స్ లో కూడా చూడొచ్చు. మ్యూజిక్ అక్విజిషన్ అండ్ కంటెంట్ కాస్ట్ 105% పెరిగింది అనమాట ఇయర్ ఆన్ ఇయర్ లో. ఇది మార్జిన్స్ లో ఇంపాక్ట్ ని చూపిస్తుంది. అండ్ IIFL ఫైనాన్స్ నెంబర్స్ వచ్చాయి, బాగున్నాయి. AUM ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రో అవుతూ గోల్డ్ లోన్ 114% గ్రో అయింది. కోర్ బిజినెస్ కూడా 43% గ్రోత్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 34% ఇంప్రూవ్ అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 34% గ్రో అయ్యి ప్రాఫిట్ 189% ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంక్రీజ్ అయింది. ROE అండ్ అసెట్ క్వాలిటీ కూడా లాస్ట్ టైమ్స్ తో కంపేర్ చేస్తే బాగున్నాయి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ అదాని పవర్ నెంబర్స్ ని మీరు చూసారంటే రెవెన్యూ 34% పెరిగినట్లు, మార్జిన్ ఇంప్రూవ్ అయినట్లు అండ్ ప్రాఫిట్ కూడా 42% ఇంక్రీజ్ అయినట్లు కనిపిస్తుంది. బట్ వీళ్ళ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1400 odd crores దగ్గరగా వన్ ఆఫ్ అయితే ఉంది. దాన్ని తీసి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో ఈ లెవెల్ ఆఫ్ గ్రోత్ మనకి కనిపించదు. ఓవరాల్ బిజినెస్ పరంగా మంచి డేటానే వీళ్ళు రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఎటర్నల్ జొమాటో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ ప్రాఫిట్ 92 crore దగ్గరగా వచ్చింది. బట్ మార్కెట్ 300 crores పైగా వస్తుంది అనుకుంది. రెవెన్యూ 20,211 crores ని పోస్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటరే. అదేంటి రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ అయితే ప్రాఫిట్ ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ వచ్చిందంటే మార్జిన్ 3.4% ఉంటుంది అనుకుంటే వీళ్ళు 2.9% ఆపరేటింగ్ మార్జిన్ ని మెయింటైన్ చేశారు. దీంతో ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చింది. ఫుడ్ డెలివరీ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రో అయింది. క్విక్ కామర్స్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 86% గ్రోత్. డిస్ట్రిక్ట్ బిజినెస్ ఉంది కదా వీళ్ళకి, కొత్తది డిస్ట్రిక్ట్ యాప్ కూడా ఉంటది కదా, అది 60% దగ్గరగా గ్రో అయ్యింది. ఓవరాల్ సెగ్మెంట్స్ బానే ఉన్నా, గ్రోత్ బానే ఉన్నా, మార్జిన్స్ లో కొంత ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. గ్రోత్ బానే ఉంది కాబట్టి మార్జిన్ రిలేటెడ్ గా ఉన్న ప్రెషర్ మేబీ మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉందేమో. బికాస్ నెంబర్స్ మార్కెట్ టైం లోనే వచ్చాయి. బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డేటానే పోస్ట్ చేశారు. మార్జిన్ పరంగా లిటిల్ వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ట్రైడెంట్ నెంబర్స్ ని మీరు గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో రెవెన్యూ ఇంప్రూవ్ అవుతున్నా, మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో డిక్లైన్ అవుతూ ఉంది. అండ్ ఓవరాల్ వీళ్ళ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 13%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 55% దగ్గరగా తీసుకొచ్చారు. ఓవరాల్ ఇన్ లైన్ సెట్ ఆఫ్ నెంబర్స్, వర్స్ట్ కాదు అలాని సూపర్ కాదు. ఇవాళ సైంట్ DLM వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. చూడండి నెంబర్స్ ఎలా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 34% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ లో 1.48% దగ్గరగా 148 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 118% దగ్గరగా గ్రో అయ్యాయి. ఇన్ఫాక్ట్ అదర్ ఇన్కమ్ లాస్ట్ టైం 4 crore ఉంటే ఈసారి 27 lakhs అనమాట. సో అదర్ ఇన్కమ్
తగ్గిన మెయిన్ బిజినెస్ గ్రో అవడం కారణంగా మంచి నెంబర్స్ ని వీళ్ళు ఈసారి పోస్ట్ చేశారు. అండ్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 120% రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్, దీంతో ప్రాఫిటబిలిటీ 184% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే లాస్ట్ టైం లాస్ ఉందిలేండి 29 crore, ఇప్పుడు 245 crore ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. ఓవరాల్ గుడ్ నెంబర్స్. సరే మరి నేను ఉండేనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.